నమస్కారం, సిటీ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం. మంగళగిరికి రాజధాని అమరావతి నుంచి త్రాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం. క్యాడర్ జారిపోకుండా ఉండేందుకే జగన్ ఊహాజనిత కామెంట్లు. జగన్ వ్యవహార శైలితో ఆ పార్టీ నేతలే విసిగిపోయారన్న మంత్రి పార్థసారథి. తూర్పులో వేగవంతంగా అభివృద్ధి పనులు. 8 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. ఎకో పార్క్ వద్ద పెట్రోల్ పోసి హత్య చేసిన కేసును ఛేదించిన పోలీసులు. 2 నిందితుల అరెస్ట్. వివరాలు వెల్లడించిన సౌత్ డీఎస్పీ పూర్ణచంద్రరావు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 65వ సిఆర్డీఏ సమావేశం జరిగింది. మంగళగిరికి రాజధాని అమరావతి నుంచి తాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న వివిధ పరిపాలన అనుమతులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆ వివరాలను మంత్రి నారాయణ వివరించారు. జనవరి 6 ముందు వరకు లోన్లు తీసుకున్న 2వ దశ భూసేకరణ రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారని మంత్రి నారాయణ వివరించారు. మన మంగళగిరి ఏదైతే కార్పొరేషన్ ఉందో దానికి డ్రింకింగ్ వాటర్ ఇక్కడ సిఆర్డీఐ క్యాపిటల్ సిటీ నుంచి ఇవ్వటానికి 30 MLD ఫ్యూచర్లో కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే 30 yearsలో అక్కడ వచ్చే పాపులేషన్ బట్టి ఒక 30 MLD ఇవ్వటానికి ప్రజెంట్ అయితే వాళ్ళకి 10 MLD కావాలి, ఫ్యూచర్లో 30 MLD కావాలి. ఫ్యూచర్లో వాళ్ళకి యాక్చువల్గా 80 MLD కావాలి. 80 MLD ప్రజెంట్ అయితే 30 MLD కావాలి. ఇక్కడ అమరావతిలో ఏదైతే మనం చేస్తున్న స్టోరేజెస్ అవన్నీ దాని నుంచి ఇచ్చేదానికి యాక్చువల్గా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఈచ్ కేఎల్ కూడా 10 రూపీస్ లెక్కన నిర్ణయించి వాళ్ళకి ఇచ్చేదానికి ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్గా ఒక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేసేదానికి ఈరోజు అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. మాజీ సీఎం జగన్ వ్యవహార శైలితో వైసీపీ నాయకులతో పాటు క్యాడర్ కూడా విసిగిపోయి ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మీడియాతో కొలుసు పార్థసారథి మాట్లాడుతూ క్యాడర్ చేజారకుండా ఉండేందుకే వారి తృప్తి కోసం జగన్ కొన్ని ఊహాజనిత కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు. బెంగళూరులో చల్లదనం వల్ల నిన్నటి వరకు జగన్కు ఎల్నీలో ప్రభావం తెలియలేదా అంటూ సెటైర్ వేశారు. ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటున్నందున రాష్ట్ర పరిస్థితులపై జగన్ అవగాహన కోల్పోతున్నారన్నారు. బహుశా ఎల్నీలో ప్రభావాన్ని నిన్నటి వరకు కూడా బెంగళూరులో ఆయనకి చల్లదనం ఉంటుంది కదా, ఎల్నీలో ప్రభావాన్ని అనుభవించినట్లేరు. సడన్గా ఆయనకి గుర్తుకొచ్చి ఎల్నీలో గురించి, ఏదో వర్షపాతం గురించి, లోటు వర్షపాతం గురించి, ఏ జిల్లాలో ఎంత ఉందో ఒక స్టాటిస్టిక్స్ చెప్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఆగస్టు 26వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన ఈ స్టాటిస్టిక్స్ గురించి మా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకి చేరవేస్తూ వచ్చే సమస్యల్ని వారిని అప్రమత్తం చేస్తూ ఏ విధంగా వ్యవసాయాన్ని ప్లానింగ్ చేసుకోవాలో ఎప్పుడు కూడా ప్రభుత్వం అండగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఏదో ఎల్నీలో ప్రభావం గురించి చంద్రబాబు నాయుడు గారు కనీసం స్పందించట్లేదు, ఆ మనిషి స్పందించట్లేదని అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదేమో, బహుశా ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటాం, ఏదో ఒక రోజు వచ్చేసి చేయటం మూలంగా ఏదైనా సమస్య ఉందేమో, కానీ మీకు తెలియదేమో, నేను చెప్తాను, తెలుసుకోండి అని చెప్పేసి కూడా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. జిల్లా వ్యాప్తంగా 50,000 మంది మహిళలకు ఉపాధి కల్పించేందుకు మదర్ తెరిసా బహుజన సేవా సంస్థ ఉచిత కుట్టు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. వికాస్ నగర్లోని మదర్ తెరిసా బహుజన సేవా సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్ లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరై రాయితీపై ఇచ్చే కుట్టు మిషన్లను మహిళలకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
మిర్చియాడ్ డైరెక్టర్ కనకం శెట్టి విజయలక్ష్మి ఆధ్వర్యంలో 50 మంది మహిళలకు టైలరింగ్ లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇటువంటి శిక్షణ వలన మహిళల్లో నైపుణ్యం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొప్పు నాగేశ్వరరావు, శివలీల, లంకామాధవి తదితరులు పాల్గొన్నారు. బహుజన సేవా సమితి ఆధ్వర్యంలో వికాస్ నగర్లో మహిళలకు కుట్టు మిషన్లు, అదేవిధంగా కుట్టే ఒక నైపుణ్యాన్ని అందించే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. కటకం శెట్టి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మిర్చియాడ్ డైరెక్టర్గా ఉన్నారు. జనసేన నాయకురాలు, మాజీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఉన్న విజయలక్ష్మి గారు ఆధ్వర్యంలో రాయితీతో కూడిన కుట్టు మిషన్లు అందించడం. 8,000 రూపాయలు పడుతున్న ఈ ఉషా కంపెనీ కుట్టు మిషను 4,000కే ఈ సేవా సమితి అందిస్తూ ఉన్నది. టైలరింగ్ సెంటర్ ఉద్దేశం ఏంటంటే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ముందుకు తీసుకెళ్ళాలి. కుటుంబంలో మహిళలు కీలక పాత్ర ఎప్పుడైనా సరే, ఏదైనా మహిళలు చదువుకున్నా మహిళలు ఒక 10 రూపాయలు సంపాదించి ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుకు వస్తుంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి మా కూటమి ప్రభుత్వం ఈ కుట్టు మిషన్ సెంటర్స్ కానీ ఇంకా మహిళలకి ఏదైనా సరే ప్రోత్సహించడంలో మా కూటమి ప్రభుత్వం ముందుంది. కాబట్టి మీరందరూ చదువుకొని అదేవిధంగా కుట్టు మిషన్ సెంటర్స్ పెట్టి ఉద్యోగం చేయటమా, కుట్టు మిషన్ సెంటర్ పెట్టి 10 మందికి ఉపయోగపడతామా, అందరూ కూడా మీ కుటుంబాన్ని పైకి తీసుకురావడం, మన పిల్లల్ని తీసుకెళ్ళాలి, చదివించాలన్నా చేయాలన్నా చదువు ఇంపార్టెంట్. దీన్ని కీలక భూమి వహించాలి మహిళ. కాబట్టి అలాంటి మహిళలు ముందుకు తీసుకెళ్ళాలి. తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించే అనేక ప్రాంతాల్లో గత ప్రభుత్వం హయాంలో కనీస మౌలిక వసతులు కూడా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఇంటి పన్ను, తాగునీటి కుళాయిలు, రోడ్లు, సైడ్ కాలువలు వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా ప్రగతి నగర్, సుద్దపల్లి డొంక, యాదవ్ బజార్, బాలాజీనగర్, కాకాని రోడ్డు ప్రాంతంలో సుమారు 8 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంతో నగర పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, షేక్ మీరావలి, 1వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మువ్వా శైలజ, కూటమి నాయకులు పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ముఖ్యంగా ప్రగతి నగర్ ప్రాంతం దాదాపు 3 దశాబ్దాల నుండి కనీసం మంచినీళ్ల కుళాయి కనెక్షన్ కూడా లేనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో గతంలోనే టెండర్లు పిలిచి దాదాపు 80 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. కానీ మధ్యలో కొంతమంది దీన్ని అడ్డం తగిలి ఆపేయడం జరిగింది. మరీ తిరిగి ఈరోజు ప్రజలందరి ఆలోచన మేరకు వీరి సహకారంతో ఈ రోడ్లన్నీ కూడా దాదాపు 18 లైన్లు ఉన్నాయి. 18 లైన్లకు సంబంధించినటువంటి రోడ్లు, అలాగే సీసీ డ్రైన్లతో పాటు ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీళ్లు, అలాగే ఇంటి పన్ను వేయించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకున్నటువంటి పరిస్థితులు. తప్పకుండా రాబోయేటువంటి 3 రోజుల్లో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్పు చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎకో పార్క్ వద్ద పెట్రోల్ పోసి ఒక వ్యక్తిని హత్య చేసిన 2 నిందితులను అరెస్టు చేశామని సౌత్ డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపారు. సౌత్ డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ జి పూర్ణచంద్రరావు మాట్లాడారు. తన కుమారుడు కనిపించడం లేదని ఈ నెల 14వ తేదీన మృతుని తల్లి శాంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నిందితుడు బుల్లయ్యకి తురకపాలెంకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉందన్నారు. అదే మహిళతో మృతుడు ప్రసన్నకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో మృతుడు ప్రసన్నను మద్యం సేవించేందుకు ఇంటి నుండి తీసుకుని వెళ్లి రాయితో తలపై కొట్టి హత్య చేశారని చెప్పారు. ఆధారాలు లేకుండా చేయడానికి శవాన్ని పెట్రోల్ పోసి కాల్చారన్నారు. మృతదేహంపై ఉన్న దుస్తులను తల్లి శాంతమ్మ చూసి గుర్తుపట్టడంతో చనిపోయింది ప్రసన్న అని గుర్తించామన్నారు. నిందితులను అరెస్ట్ చేసి విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాకట్లపూరి నాగేశ్వరరావు అలియాస్ బుల్లయ్య అనే అతను మృతుణ్ణి సాయంత్రం 8:30 గంటలకు ఫోన్ చేసి తన వద్దకు పిలిపించుకొని తన యొక్క స్కూటీ మీద ఎక్కించుకొని చిలకలూరుపేట పోవు రోడ్లో వై జంక్షన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ తన అన్నయ్యన కాకట్ల
వెంకటయ్య అలియాస్ పులిని తీసుకొని ముగ్గురు కలిసి స్కూటీ మీద బయలుదేరి తులకపాలెం దగ్గర ఎకో పార్క్ దగ్గర జనచైతన్య ప్లాట్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ మృతుని బాగా మద్యం సేవింపజేసి అతన్ని తల మీద బండరాయి పెట్టి కొట్టి మోది చంపేసి ఆ స్కూటీలో ఉన్న పెట్రోల్ తీసుకొని తగలబెట్టారు. ఈ హత్యలో దీన్ని 26/8/2021 తేదీన సాయంత్రం 7 గంటలకు వీళ్ళ సమక్షంలో మీడియేటర్ల సమక్షంలో అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. నేపాల్లో వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నేపాల్లో ఏపీకి చెందిన ఎవరైనా విపత్తుల్లో చిక్కుకున్నారా అనే దానిపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బాధిత యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీజీ ద్వారా కూడా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ నేపాల్లోని ఏపీ వాసులకు అవసరమైన సహకారం అందించాలని సీఎం ఆదేశించారు. సహాయం కోసం ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ 011-233-84016, 011-233-87089 నంబర్లను, వాట్సాప్ 9059824101ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. మంగళగిరిలోని నిడమరు రైల్వే గేట్ వద్ద ఆధునిక హంగులతో మోడర్న్ రైతు బజార్ నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దేందుకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళగిరిలోని మోడర్న్ రైతు బజార్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ రైతు బజార్ 5.90 ఎకరాల్లో 18.55 కోట్ల వ్యయంతో మోడర్న్ రైతు బజార్ను నిర్మాణం చేయనున్నారు. ముందుగా నిడమరు రోడ్డులోని శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మోడర్న్ రైతు బజార్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రాజెక్ట్ నమూనా చిత్రాలను పరిశీలించి వివరాలను మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. మంగళగిరిలో నిడమర్రు రోడ్లో రైతు బజారు, మోడర్న్ రైతు బజారు స్థాపిస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రజలందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లనే ఈ నిడమర్రు రైల్వే ఫ్లైఓవర్ కూడాను శంకుస్థాపన జరిగింది. కార్యక్రమం మొదలవుతుంది. అట్లనే రాజధాని పనులు బాగా ఊపందుకున్నాయి. అట్లా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. నగరాల్లోని శారదా స్కూల్లో పిట్టా చలపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శారదా స్కూల్ డైరెక్టర్ పి భారతీవాణి, ప్రిన్సిపల్ ఆర్ఎం దాసు మీడియాతో మాట్లాడారు. దైనందిన జీవితంలో తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేస్తున్న విద్యార్థులకు, అధ్యాపకులకు వైద్యం అందించేందుకు స్కూల్లో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం పిట్టా చలపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, డాక్టర్ లిఖిత, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ భవిత, డాక్టర్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. శారదా స్కూల్లో శ్రీ పిట్టా చలపతిరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మెగా హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ఆర్థోపెడిక్ అండ్ జనరల్ ఫిజిషియన్, డెంటల్, ఆప్థమాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్ వీళ్ళంతా వచ్చేస్తున్నారు. ఈసీజీలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. పిల్లలకి కామన్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ చూపించడం జరిగింది. టీచర్స్ హెల్దీ ఉంటేనే పిల్లలని బాగా తీర్చిదిద్దగలుగుతారు. ఈ టీచర్ హెల్దీగా ఉంటేనే సొసైటీ కూడా బాగుంటుంది. కాబట్టి టీచర్ హెల్త్ మాకు ఇంపార్టెంట్. కాబట్టి టీచర్స్ అందరికీ కూడా ఈసీజీ తీపించడం, జనరల్ ఫిజిషియన్ చూపించడం, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చూపించడం జరుగుతుంది. జనరల్గా రెగ్యులర్గా మనం మనకున్న హెల్త్ సమస్యల్ని పట్టించుకోకుండా జనరల్ లైఫ్లో వెళ్ళిపోతూ ఉంటాం. దానికోసం అని చెప్పేసి శారదా స్కూల్ మేనేజ్మెంట్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లల్లో రెగ్యులర్గా ఉండేటటువంటి సమస్యల్ని గుర్తించి
బెస్ట్ స్పెషల్ డాక్టర్స్ చేత ఈ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. శ్రీ ప్రతిమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే మనం వాళ్ళ యొక్క కోఆపరేషన్తో ఈ మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో మనకి డాక్టర్ మౌనిక గారు, డాక్టర్ లిఖిత గారు, డాక్టర్ నాగేంద్రబాబు గారు, డాక్టర్ భవిత గారు ఈ మెడికల్ క్యాంప్లో పార్టిసిపేట్ చేశారు. వారందరికీ కూడా మా స్కూల్ తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరు నగరంలో అసంపూర్తిగా ఉన్న అంబేద్కర్ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పరిశీలించారు. 2 అంతస్తుల భవనాన్ని మొత్తాన్ని కలయితిరిగి పరిశీలించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ భవన నిర్మాణ ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. భవనంలోని వివిధ విభాగాలు, నిర్మాణ పనుల పురోగతి, ఇంకా చేపట్టాల్సిన పనులను పరిశీలించి సంబంధిత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ భవనాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం అంబేద్కర్ భవన్ పక్కన ఉన్న బుద్ధశ్రీ ఆర్కియాలజికల్ మ్యూజియాన్ని జిల్లా కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. మ్యూజియంలోని చారిత్రక, పురావస్తు ప్రాధాన్యత కలిగిన అంశాలను పరిశీలించి వాటి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో శారదానికేతన్ పాఠశాలలో సంస్కృత సప్తాహ మహోత్సవ కార్యక్రమం జరిగింది. బ్రాడీపేటలోని శారదానికేతన్ పాఠశాలలో జరిగిన సంస్కృత సప్తాహ మహోత్సవానికి తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఏఎన్యూ ఆచార్య పి వరప్రసాదమూర్తితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ శ్రావణ పౌర్ణమి రోజున సంస్కృత దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలిపారు. అనంతరం పలువురు పండితులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ పి కోటిరత్నం, డాక్టర్ లక్ష్మీకుమార సరస్వతి, డాక్టర్ శ్రవణానంద ప్రసాద్, దీక్షితులు, సిరిపురపు శ్రీధర్, ఇతర పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజల్లో లేదు. ఎందుకు లేదంటే నా ఉపాధి లేదు. ఏ భాషలో అయితే ఉపాధి ఉంటుందో ఆ భాష నిలబడుతుంది. ఏ భాషలో ఉపాధి లేదు ఆ భాష సరే. ఈ మధ్య ఒక వారం క్రితం భాష దినోత్సవం ప్రపంచ భాష యునెస్కో భాష. ఈనాడు 8వ దివస్ ఈ వారంలో వచ్చింది 8th. ప్రపంచంలో చాలా భాషలు చనిపోతాం, ఎగ్జిట్ అయిపోతాం. కొన్ని భాషలు మాట్లాడడం ఒక్కలేదు. ఇంకా ఆ భాష ఆయన తర్వాత ఎవరు లేదు. అలాంటి భాషలు ఉన్నాయి. అలాంటి యూనివర్సిటీలు కూడా చేయించుకోవాలి. అంటే దాని పీఠాలు కూడా ఆయన తర్వాత ఆయన పోతే ఆ భాష నేర్చుకునేవాళ్ళు ఎవరికి అంటే సంస్కృత. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలుగు భాషా అకాడమీ ఆదరణ కోల్పోయిందని తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షులు ఆర్డి విల్సన్ ఆరోపించారు. బ్రాడీపేటలోని శారదానికేతన్లో జరిగిన సంస్కృత సప్తాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రసంగించారు. సంస్కృతం రాని వారికి అకాడమీ అధ్యక్ష పదవి ఏంటని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారని అన్నారు. పదవి చేపట్టాలంటే భాష రానవసరం లేదని, దానిపై అవగాహన ఉంటే సరిపోతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంస్కృత భాష ఆదరణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్కృత భాష మృత భాష కాదని అమృత భాష అని కొనియాడారు. తెలుగు అకాడమీ ఇస్తాము అన్నారు. అయితే కొడితే గాలిలో పడ్డట్టు పొట్లో పడ్డట్టు అకాడమీకి నాకు అవకాశం ఇచ్చింది. కొంచెం మనుషులు నిర్ణయించలేదేమో. దురదృష్టం ఏంటంటే అధికార భాషా సంఘానికి 14 కుర్చీలు కట్టలేదు, ఒక అటెండర్ కట్టలేదు, 2 ఉద్యోగులు కట్టలేదు. నేను మా టీచర్ గారికి ఒక వెహికల్ పెట్టించాను, మాట్లాడడం సాయం ఇచ్చాను. తర్వాత ఆయన అడ్డగన్నమాట. అంటే అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అధికార భాషా సంఘం ఆ విధంగా ఉండిపోవడానికి కారణం గత పాలన నిర్లక్ష్యం అయితే అయ్యిండవచ్చు. కానీ ఏం చెప్పాలంటే ఈరోజు తెలుగు భాష అంతరించిపోయే డైనోసార్ లాగా ఉందని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించలేదు. ఎందుకంటే ఈరోజు 90% పాఠశాలల్లో తెలుగు లేదు. ప్రపంచంలో 4000 భాషలు ఉన్నాయి. 400 భాషలు భారతదేశంలో లిపిలో ఉన్నాయి. 22 భాషలు రాజ్యాంగం గుర్తించుంది, షెడ్యూల్ పెట్టుంది. ఆ భాషలో తెలుగు భాష ఒకటైతే ఆ తెలుగు భాష
మరి ఈరోజు అత్యంత దయనీయ పరిస్థితులు. స్థానిక మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సీనియర్ ఇంటర్ విద్యార్థులు, జూనియర్ ఇంటర్ విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ తమ కళాశాలలో క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వం మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని కోరారు. కళాశాల ఇంటర్మీడియట్ ఇన్ఛార్జి డాక్టర్ మంజుశ్రీ మాట్లాడుతూ ఇలాంటి ఫ్రెషర్స్ డే లాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని, గడిచిన 4 సంవత్సరాల నుంచి తమ కళాశాల ఇంటర్మీడియట్ విభాగం పరీక్షల్లో అద్భుత ఫలితాలను సాధించుతున్నామని డాక్టర్ మంజుశ్రీ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వేణు, ఇంటర్మీడియట్ అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు చూపలను అమితంగా ఆకర్షించాయి. జూనియర్ ఇంటర్ వాళ్ళందరూ గృహప్రవేశం చేసినందుకు అందరికీ వెల్కమ్ చెప్తూ, మోస్ట్ వెల్కమ్ అందరికీ కూడా. అలాగే మీరందరూ జూనియర్స్, సీనియర్స్ అందరూ కూడా కాలేజ్లో ఉన్నటువంటి లెక్చరర్స్కి, టీచర్స్ని రెస్పెక్ట్ చేస్తూ, అలాగే జూనియర్స్ సీనియర్స్ని రెస్పెక్ట్ చేయాలి, సీనియర్స్ జూనియర్స్తో స్నేహభావంగా ఉండాలి. అలాంటి వాతావరణంలో మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, సో టుడే ఈజ్ యువర్స్ డే. ఈరోజు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ అదొక మంచి మెమరబుల్గా ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. అమరావతి రాజధాని ప్రాంతంలో టైటస్ బాబు కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనేక మందిని మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆరోపించారు. లాడ్జ్ సెంటర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో భూములు కొనిపెడతామని నమ్మించి పిడపర్తి టైటస్ బాబు ఎంతో మంది వద్ద కోట్ల రూపాయలు తీసుకుని తన బంధువుల పేరుతో 30 ఎకరాలు కొనుగోలు చేశారని చెప్పారు. అదేమని అడిగితే కొందరికి నకిలీ విక్రయ పత్రాలు ఇచ్చారని తెలిపారు. ఆ క్రమంలోనే సిఐడి అధికారులు కేసులు నమోదు చేయడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ పారిపోయారని అన్నారు. 2022లో టైటస్ బాబు చనిపోగా తన భార్య, పిల్లలు మరలా మంగళగిరి వచ్చి 2026లో మరో భూ కుంభకోణానికి తెరతీశారని చెప్పారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, నారాయణకు, పోలీస్ ఉన్నతాధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదులు చేస్తామని రావెల కిషోర్ బాబు చెప్పారు. అయితే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు భార్య శాంతి జ్యోతి కూడా దాదాపు 4.5 కోట్లు మోసపోవడం జరిగిందని అన్నారు. 2014లో రాజధాని ప్రకటించిన తర్వాత మంగళగిరిలో ఈ భూ కుంభకోణాలు మొదలయ్యాయి. నేను మంత్రిగా ఉన్న రోజుల్లో 2014 తర్వాత ఆనాటి ఉమ్మడి జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రార్ అయినటువంటి చావలి బాలస్వామి అనే అధికారి అండదండలతో మంగళగిరిలో ఒక భూమాఫియా మమ్మల్ని పెద్ద ఎత్తున మోసం చేసింది. అందులో ముఖ్యంగా పిడపర్తి టైటస్ బాబు అనేటువంటి ఒక పేద రియల్ ఎస్టేట్ వ్యాపారి టైటస్ బాబు మంగళగిరిలో అతను ఒకప్పుడు ఎస్టీడీ బూత్ తోటి తన జీవితాన్ని ప్రారంభించాడు. ఇవాళ అతని ఆస్తులు కోట్ల రూపాయల ఆస్తులు, భవనాలు, కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, విలాసవంతమైనటువంటి జీవితం. ఇది చాలదన్నట్లు ఎంతోమందిని కోట్లాది రూపాయలు వసూలు చేసి భూములు కొంటాను అని చెప్పేసి కొనకుండా మోసం చేసిందే కాకుండా మరొక కుంభకోణాన్ని ఈ టైటస్ బాబు చేయడం జరిగింది. దివ్యాంగులకు, ఉద్యోగులకు, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్ ను శనివారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రత్యేక గ్రీవెన్స్ ఉదయం 10 గంటల నుంచి జిల్లా కలెక్టర్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరుగుతుందని చెప్పారు. జిల్లా అధికారులు అందరూ హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. జీఎంసీ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా అధికారులు సిద్ధంగా ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్ డే సందర్భంగా మహిళల నుండి అర్జీలను ఎమ్మెల్యే గల్లా మాధవి స్వీకరించారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన మహిళా గ్రీవెన్స్ డే కార్యక్రమంలో వివిధ సమస్యలతో వచ్చిన మహిళల నుండి ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రత్యక్షంగా అర్జీలు స్వీకరించారు. మహిళలు స్వేచ్ఛగా సమస్యలు చెప్పుకునే వాతావరణం ఇవ్వడం మా ధ్యేయమని, వచ్చిన సమస్యలను ఒక నిర్ణీత సమయంలోపు పరిష్కరించి మహిళలకు అండగా నిలుస్తామని ఆమె తెలిపారు. గుంటూరు మెడికల్ కాలేజీలో నిర్మాణంలో ఉన్న ఎంఎస్యూను కమిషనర్ మయూర్ అశోక్ పరిశీలించి పెండింగ్ పనుల పూర్తిపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా వ్యాధులను ముందుగానే గుర్తించడానికి ఎంఎస్యూల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 26,000, మోడల్ 24,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 15,000, మ్యాక్సిమం 24,000, మోడల్ 23,000. 341 రకం మినిమం 16,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,000, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. బడిగి 355 మినిమం 15,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 25,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 15,500, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 18,000, మ్యాక్సిమం 27,500, మోడల్ 26,500. నెంబర్ 5 మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. 341 రకం మినిమం 18,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 17,500, మ్యాక్సిమం 22,500, మోడల్ 22,000. బడిగి 355 మినిమం 18,500, మ్యాక్సిమం 27,000, మోడల్ 26,000. దేవనారు డీలక్స్ మినిమం 18,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,500, మ్యాక్సిమం 15,000, మోడల్ 14,000. నెంబర్ 5 మినిమం 8,000, మ్యాక్సిమం 14,000, మోడల్ 13,500 రూపాయలు. 341 రకం మినిమం 8,500, మ్యాక్సిమం 14,500, మోడల్ 13,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మ్యాక్సిమం 14,500, మోడల్ 13,500 రూపాయలు. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 14,700, మోడల్ 14,200 రూపాయలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.